నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో బలపడే అవకాశం ఉంది. తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో అల్లూరి, పోలవరం, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరులలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అయితే అల్పపీడనం మరో 48 గంటల తర్వాత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే అల్పపీడనం ప్రభావంతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, దక్షిణ రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో ఇప్పటికే గాలుల ఉధృతి అయితే మాత్రం కనిపిస్తుంది. గంటకు దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే అల్లూరి, అనకాపల్లి, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో రేపటి నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. అలాగే ప్రస్తుతం హ్యూమిడిటీ శాతం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కాస్త ఉక్కపోత వాతావరణం కూడా తీర ప్రాంతాల దగ్గర నగరాలు, పట్టణాల మీద ఉంటుందనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అలాగే ఉక్కపోత తీవ్రత కూడా ఉంది. ఈ రకమైన భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు బయటకు వస్తే కనుక కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఇప్పటికే విపత్తుల శాఖను కూడా అలర్ట్ చేసింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మరి 48 గంటల తర్వాత బలపడే అవకాశం ఉంది. అది బలపడిన తర్వాత ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజులు కూడా ఏపీలో అటు అల్లూరు నుంచి ఇటు రాయలసీమ ప్రాంతాల వరకు కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, మిగిలిన చోట్ల కొంత తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం కొనసాగుతాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. డీహైడ్రేషన్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.